తాటి గుజ్జు. ఈరోజు కాదు రేపే ఎలా తెచ్చాను పోయినా రేపే. సో చెప్పా కదా గుజ్జు అని, ఇదే చాలా స్వీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ మీలో ఆల్రెడీ వెనకాల వైఎస్ఆర్ కాలనీ గైస్. మాకైతే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే నా ఈవినింగ్ బ్లాగ్ అయితే చూపిస్తా. అండ్ ఏంటంటే మా ఊర్లో అంటే ఇది మా విలేజ్ కదా, సో విలేజ్లో ఈవినింగ్ అయితే ఇట్లా మేము ఏంటంటే ఇది మా చేలోకి వచ్చాము. సో నేను అమ్మ. సో మీకు బ్యాక్ సైడ్ మొత్తం అంతా కనిపిస్తుంది కదా, అది ఏంటంటే జగన్ ఏంటంటే ప్లేస్ అని ఇచ్చాడు కదా, సో సైట్స్. సో ఇది ఏంటంటే వైఎస్ఆర్ కాలనీ అనేసి అంటారు. బట్ ఆల్మోస్ట్ అయితే హౌస్ అయితే కట్టేశారు. అండ్ వాటిలో కొంతమంది అయితే ఉంటున్నారు. సో అంతకంటే ముందు మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే నా పేరు భవి. అండ్ ఫస్ట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే. సో మనకి డేలో కామన్ థింగ్ ఏంటంటే మనం ఏంటంటే ఏదో ఒక దెబ్బ తగిలించుకోవడం. అలానే ఏంటంటే కాల్కైతే దెబ్బ తగిలించుకున్నా చూపిస్తాను ఆగండి. మా మమ్మీ అయితే ఇక్కడ ఏంటంటే దొరుకుతాయి కిరోసిన్ ఆకులు అనేసి, సో అవి పెడుతుంది. ఏమనలేదు అసలు నాకు అసలు రసం తగిలితే. ఏదో ఎదురు వచ్చారా ఇంట్లో, ఎవరు ఎదురు వచ్చారు, ఏదో దెబ్బే బొక్కలా. సో దెబ్బలు మన కోసం పుట్టేది తెలియదు, నేను దెబ్బ కోసం పుట్టని తెలియదు కానీ, సో అట్లా రోజుకైతే నాకు ఏదో ఒక దెబ్బ అయితే తగులుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే ఈవినింగ్ అయింది కదా, సో బయట వెనక బ్యాక్గ్రౌండ్ చూసారా మొత్తం మంచి గ్రీనరీ అది మొత్తం ఉండిద్ది. అండ్ చాలా పీస్ఫుల్గా కూడా ఉండిద్ది ఇలా చేలోకి వచ్చిన టైంలో. అండ్ సన్ చూడండి కనిపిస్తుందా. సో అలా ఉండేది ఈవినింగ్. యాక్చువల్లీ అసలు ఎందుకు ఈరోజు వచ్చా అంటే చాలా రోజుల తర్వాత వచ్చా. ఏంటంటే లైక్ అలా సరదాగా వెళ్దాం, ఇంట్లో ఉండి బోర్ కొడుతుందని అయితే నేను అమ్మ వచ్చాము. అండ్ ఏంటంటే తాటి చెట్లు ఉంటాయి కదా, సో తాటి పండు అయిపోయినాక వచ్చిన వాటిలో ఒక లోపల ఒక పార్ట్ ఉండిద్ది, అంటే వైట్గా గుజ్జు అంటారు. సో అదైతే తీసుకెళ్దాం తిందామనేసి వచ్చాము. ఏంటంటే ఈ ఇయర్ మాకు నాగల చవితి లేదు, సో అలా తినటానికి అవ్వలేదు కాబట్టి అలా వచ్చి ఏంటంటే తీసుకుంటున్నాం. చూపిస్తా అసలు ఏంటి, ఎలా తీస్తారు ఏంటి అనేది చూపిస్తాను. స్టే ట్యూన్. సో చెప్పా కదా గుజ్జు అని, ఇదే చాలా స్వీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ మీలో ఆల్రెడీ చాలామంది తిని ఉంటారు, బట్ తిని ఉంటే టేస్ట్ ఎలా ఉండిద్ది అనేసి కామెంట్ అయితే చేయండి. మంచిగా ఇక్కడ మా చెల్లి లేదు కదా, సో నా ఫోన్లో రీఛార్జ్ లేదు. మా చెల్లి ఫోన్ చేసి వీడియో కాల్ చేసి ఎక్కడిద్దామంటే, సో మనమైతే తినేసి మా చెల్లికి కూడా ఏంటంటే తీసుకెళ్దాం. అది ఏంటంటే నేను చూపిస్తాను ఎంత తీసాము ఎలా తీస్తున్నాం అనేసి. అమ్మ కొట్టేది అండ్ నేను కూడా చేస్తాను, ట్రై చేస్తాను, చూపిస్తాను. ఓకేనా. వెనకాల వైఎస్ఆర్ కాలనీ గైస్. మాకైతే సైట్ అయితే రాలేదు. సో అలా వచ్చిన వాళ్ళు ఏంటంటే అంటే హౌస్ లేని వాళ్ళకి ఏంటంటే వచ్చినాయి. ఇయర్లీ 100 హౌసెస్ అలా ఉంటాయి. అండ్ వాటిలో అయితే అసలు ఏమీ లేని వాళ్ళ రెంట్స్కున్న వాళ్ళు మొత్తం ఏంటంటే వచ్చి ఆ హౌస్ అయితే మొత్తం ఆల్మోస్ట్ చాలా కన్స్ట్రక్ట్ అయిపోయి ఉన్నాయి. కొందరు అయితే ఇక్కడ స్టేయింగ్ కూడా ఉంటున్నారు. ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాటర్ ఇష్యూ అయితే ఉంది. సో అలా వాటర్ అవైలబుల్గా ఉంది, పర్లేదు ఉందా, కొంతమంది అయితే ఉంటున్నారు. సో మన చంద్రన్ వచ్చాడు కదా, సో పేరు వైఎస్ఆర్ కాలనీ అని ఉండిద్దో చంద్రన్ కాలనీ అని షిఫ్ట్ అయిద్దో అయితే చూద్దాం. అయినా ఈ పాలిటిక్స్తో మనకెందుకు గైస్, అట్లీస్ట్ ఎవరొకరికి హెల్ప్ అయింది అని హ్యాపీ అవ్వాలి. చాలా బాగున్నాయి. తిన్నారా ఎప్పుడన్నా కాదు కానీ ఇది ఓన్లీ నాగల చవితి రోజు మెయిన్గా తింటారు, నార్మల్ డేస్లో తినకూడదు అంటారు మరి. సో మాకు ఎలాగ నాగల చవితి లేదు కాబట్టి అలా ఉంటే. సరే ఇంకోటి తీసుకుందాం. సో దీని నుంచి ఏంటంటే ఇది మనం తీసుకొని దీన్ని ఏంటంటే
పగల కొడితే లోపలైతే వైట్ ఉంటుంది, వైట్ గుజ్జు. సో అమ్మ కొడితే నేను చూపిస్తాను, చూడండి. సో చాలా హార్డ్గా అయితే ఉండిద్ది, చూసారా కింద ఆ ఇటుక బెడ్డ కూడా మొత్తం అంతా ఇరిగిపోయింది. సో అంత హార్డ్గా ఉండిద్ది కాబట్టి టేస్ట్ కూడా స్వీట్గా ఉండిద్ది. చూసారా వైట్ది, అది మనం తీసుకుంటాం. అన్ని వాటిలో ఉండదు, అన్నీ కొట్టుకొని మంచిగా ఉన్న వాటిలో మనం తీసుకుంటాం ఎట్ ద ఎండ్. దీనికి మంచి సాంగ్ యాడ్ చేద్దాం బ్యాక్గ్రౌండ్లో. ఫస్ట్ అయితే బాగుంది, ఆగు నేను రాయి చూసేస్తా. సో ఏంటంటే గట్టిగా అయితే కాదు, కొంచెం ఏంటంటే సో మనం ఏంటంటే ఇటుక బెడ్డ మీద ఏంటంటే కొట్టాం కదా, సో ఏంటంటే అది ఇరిగిపోయింది. సో మనం ఏంటంటే రాయి వెతుక్కుంటున్నాం. సో కింద ఎంత గడ్డే ఉంది, ఇది గడ్డెలో ఎక్కడ రాయి ఉందో తెలియదు, మొత్తం వెతుక్కోవాలి. యాక్చువల్గా నాకు ఇందాక నేను తన్నుకున్నా కదా, ఆ రాయి కోసం వెతుకుతున్నాను. యా దొరికింది. ఇదే గాయస్, నాకు దెబ్బ దీనివల్లే తగిలింది. దీన్ని ఏం చేయలేను, దీన్ని ఏమన్నా చేద్దామన్నా నాకే మళ్ళీ రిస్క్. సో ఏం చేయకుండా జాగ్రత్తగా దీన్ని యూజ్ చేసుకుందాం. సో నిన్ను క్షమించి నేను ఏంటంటే యూజ్ చేసుకున్నాను, ఓకేనా? నెక్స్ట్ టైం నాకు ఇలా చేయకు. స్వీట్ రివెంజ్. అలా ఉండిద్ది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ చేలో జస్ట్ ఏదో మీకు చూపిద్దామని ఇలా వాగుతున్నా. కానీ యూజువల్గా అయితే అలా మ్యాక్స్ ఫోన్ అయితే తీసుకురాను. ఫోన్ తీసుకురాకుండా అలా మొత్తం అక్కడ ఆవులు ఉంటాయి, చెట్లు ఉంటాయి, మొత్తం అంతా తిరుక్కొని ఉంటా. అండ్ ఏంటంటే ఆ హౌస్ ఉంది కదా సెకండ్ది. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటంటే మంచిగా వర్షం అయితే పడుతుంది. సో ఆ టైంలో ఏంటంటే పైన ఎక్కి మొత్తం అంతా ఈ వ్యూ, సో ఈ బ్యాక్ సైడ్ వ్యూ మొత్తం ఏంటంటే ఎంత బాగుందంటే, ఇంకా హౌస్ మనమే తీసుకొనేసి మనమే ఉండిపోదాము, ఇంకా వదిలాలి అని అనిపించలేదు. సో అట్లా, బట్ మనకి అంత మిడిల్ క్లాస్ కాబట్టి మనం సరేలే లైట్ తీసుకుందాం, వ్యూ చూసి వెళ్ళిపోదాం అనేసి వ్యూ చూసి అయితే వెళ్ళిపోయాం. సో చేలో కదా ఆబ్వియస్గా బాగానే ఉండిద్ది. ఏంటంటే ఎక్కువ నాయిసెస్ ఉండవు, ఎక్కువ గొడవలు ఉండవు, ఎక్కువ గొల్లులు ఉండవు, మొత్తం ఏం ఉండకుండా ప్రశాంతంగా మనం వండుకున్నామా, తిన్నామా, హ్యాపీగా ఉన్నామా అలా ఉండిద్ది. ఏమన్నా వర్క్స్ కానీ ఇక్కడ కాలనీలో మొత్తం బాగానే ఉంటాయి, కానీ రోడ్ అయితే లేదు. ఆ రోడ్ నేను ఆల్రెడీ చిన్న బిట్ అయితే యాడ్ చేస్తా. కాలువ అయితే ఉంది, అండ్ ఏంటంటే బ్రిడ్జ్ ఉండేది. కానీ ఏంటంటే ఆ రూట్లో వెహికల్స్ నైట్ టైం అయితే బాగా ఇబ్బంది అయిపోయింది. సో చుట్టూ పాములు ఉన్నాయి, అంటే మొత్తం చేయాలి కదా, సో అట్లా. బట్ ఇక్కడే శాంక్షన్ చేశాడు, ఎందుకో నాకు అర్థం కాలేదు. మేబీ అంటే లైక్ ఊరి చివరిని ఏంటంటే శాంక్షన్ చేస్తున్నారనేసి మేబీ ఇక్కడ వచ్చి ఉండొచ్చు చేలో. అండ్ దీనిలో మా ప్లేస్ కూడా చాలా మేము వేస్ట్ చేస్తాం, అంటే తక్కువ కాస్ట్కి. సో అక్కడ ఏంటంటే మరి గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు ఇచ్చేది మనం తీసుకోవాలి. నార్మల్గా మనం సెల్ చేసుకుంటే మనకి ఏంటంటే కొంచెం మంచిగా ప్రైజింగ్ అనేది మంచి వస్తుంది. బట్ ఇంకా వాళ్ళు మ్యాండేటరీ అన్నారు కాబట్టి ఇంకా ఇవ్వాల్సి వచ్చింది. అట్లా చాలా లాస్ అయ్యాము. ఏదైనా గాడ్ సేక్ కోసమే కదా. సో ఎనీవే, ఎలా ఉంది వ్యూ? మీరు కూడా ఈవినింగ్లో మీ పల్లెటూరులో మీ ఊళ్ళో ఇలా తిరుగుతారా? కామెంట్ చేసేయండి. నేను పిచ్చిదానిలో వాక్కుంటున్నాను అనుకుంటే డోంట్ మైండ్, వెల్కమ్ టు మై వరల్డ్. అక్కడ యాక్చువల్లీ చాలా తక్కువ ఉన్నాయి, ఒకే చెట్టు కదా. సో ఇది వచ్చింది, చాలా తక్కువ వచ్చింది. సో ఇది మేము తిన్నాక సరిపోతే ఇంక ఇంటికి తీసుకెళ్తాం. సో ఇంకా మా పాక దగ్గర అయితే ఫుల్గా అవే ఉంటాయి, తాటి చెట్లు. సో అది మా పాక, కొబ్బరి చెట్లు వెనకాల తాటి చెట్లు మొత్తం. అక్కడికి వెళ్ళి తీద్దాం, చాలా వస్తుందేమో చూద్దాం. అండ్ కాలికి దెబ్బ తగిలింది కదా కొంచెం, అసలే మనం చాలా స్లో నడుస్తాను, దానిలోని కుంటుకొని నడుస్తుంటే నాకే బాగుంది. పదండి, అక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం.
సో ఇది మా సీతాఫలం చెట్టు. మనకి సీతాఫలం ఉన్నాయి కానీ కోతులు తింటాయి. సో చేలో కదా, వాటికి ఫుడ్ అయితే దొరకదు. ఇంకా అలా వచ్చి ఇంకేం దొరికితే అది తింటూ ఉంటాయి. సో చూపిస్తా ఆ కోతులు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు నేను ఉన్న టైంలో చూపిస్తా రికార్డ్ చేసి. సో ఇదే మా పాక అండ్ చాలా ఇయర్స్ అయింది. సో ఇంక ఇదంతా మా చేలు, మా చెట్లు మొత్తం మేము అండ్ వెనక మా అమ్మ. ఇది మా సీతాఫలం చెట్టు. సో సీతాఫలం చెట్టులో ఏంటంటే అప్పట్లో ఎక్కువ కోసుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్కువ కోతులు అయితే తింటున్నాయి. ఎందుకంటే వాటికి కూడా ఫుడ్ దొరకదు కదా. చూపిస్తే ఎప్పుడైనా మాకు కూడా దొరికినప్పుడు. అదిగో మా సీతాఫలం. సో పచ్చిగా ఉన్నాయి. మీరు తిన్నారా సీతాఫలం? టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బయట కొనుక్కొని తింటున్నాం మేము కూడా. మా అమ్మ అయితే ఇక్కడ అడ్వెంచర్స్ చేస్తుంది. అవి ఏంటంటే కోతులే సగం పట్టుకెళ్ళిపోతే ఇంక మనకే మిగులుతాయి చెప్పండి. సో నాకైతే ఈ లొకేషన్ అయితే మంచిగా నచ్చింది గైస్. సో మీరేమనుకుంటున్నారు? ఎందుకు నాకు ఇలా ఇక్కడే చిన్న టెంట్ కట్టుకుని ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది జస్ట్ ఇప్పటికే. తర్వాత అయితే ఉండలేము. సో మనతో పాటు కోతులు కూడా వస్తాయి సేట్ చేసుకోవడానికి బెడ్. సో మన చేలో ఉంటున్నాం కాబట్టి బెడ్లో ఎక్స్పెక్ట్ చేయకూడదు. కింద చాప కానీ గోని కానీ వేసుకొని పడుకుని పోవడమే. ఇట్స్ న్యాచురల్. బికాజ్ న్యాచురల్ని ఎవరు వద్దంటారు చెప్పండి. సో మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం చాలా బాగుంది. ఎంత చెప్పినా తక్కువే. ఇది జస్ట్ నేను ఇప్పుడు రికార్డ్ చేసింది జస్ట్ ఒక 5% కూడా ఉండదు. సో డైరెక్ట్గా చూస్తే అంత బాగుంటుంది. సో మనమైతే వచ్చి మనం మంచిగా తిని సో అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్. మా పాకి బాయ్ చెప్పేస్తున్నా. సో ఇంకా ఏంటంటే ఎలాగ ఈవినింగ్ అవుతుంది కదా, టైం చూస్తే 5 అయ్యింది. బట్ అయితే ఇంకా గైస్ మీరు ఇక్కడ వరకు వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను అయితే సపోర్ట్ చేయండి. అండ్ కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గైస్. నన్ను తిన్నాను అసలు జీరం చెత్త అవ్వట్లేదే బాబు, గొంతులోకి వచ్చేస్తున్నాయి. ఇంట్లో కడుపులో నేను బాగా పెరిగిపోయామ్మా, నీళ్ళు బాగా ఎక్కువయ్యాయి. అలా ఉంచితే సేవలు ఎక్కేస్తాయి. అందులో ఉన్న తిండి అందులో ఉన్న వాటికి. ఏమన్నా ఇంత లేదు, ఇంకో కొంచెం మొత్తం అనిపిస్తుంది. వచ్చేస్తాం. పెద్ద మేళ ఆడన్నారు భోజనం అంటే